చాలా రోజుల నుంచి ఇంచుమించుగా నవంబర్ 30వ తారీఖు నుంచి నేను మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దూరంగా ఉంటున్నా. దీనికి పెద్ద కారణాలైతే ఏం లేవు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి సమస్యని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు, కొన్ని వందల సమస్యల్ని న్యాయపరంగాను, రాజ్యాంగపరంగాను, చట్టపరంగాను, లేకపోతే ప్రజల ముందుకొచ్చి ప్రజలతోటి పోరాటాల రూపంలోనూ చాలా సమస్యల్ని నాకున్న స్థాయిలో నేను వాటిని పరిష్కరించే లేకపోతే వాటిని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో చాలా ప్రయత్నాల్లో సఫలమయ్యాను, కొన్ని ప్రయత్నాల్లో విఫలమయ్యాను. ఏదేమైనప్పటికీ నేను మీ ద్వారా మీతో మాట్లాడాలని చేసేటువంటి యొక్క చిన్న ప్రయత్నానికి మీ యొక్క సలహాలు, సూచనలు, మీ యొక్క సహకారం, మీ యొక్క ఆశీర్వాదం కావాలి అని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఈరోజు చాలా రోజుల తర్వాత, ఒక 45 రోజుల తర్వాత నేను నిన్న మాట్లాడేటువంటి మొదటి వీడియో తర్వాత మళ్ళీ ఈరోజు రెండో వీడియో మీకోసం చేస్తున్నా. చాలామంది మాట్లాడుతున్నారు, శ్రావణ్ కుమార్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు ప్రభుత్వానికి ప్రభుత్వం మీద పోరాటం చేసిన శ్రావణ్ కుమార్ ఈరోజు ప్రతిపక్షం మీద కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు ఆయన పోరాటం చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నాడు అని. నేను రాష్ట్ర ప్రజలందరికీ కోరేది ఏంటి అంటే, నాకు తెలుగుదేశం ప్రభుత్వం అన్న, జనసేన అన్న, తెలుగుదేశం పార్టీ అన్న, జనసేన అన్న, వైఎస్ఆర్సీపీ అన్న, ఏ విధమైనటువంటి ఆ వ్యక్తులు పార్టీలు నడిపేటువంటి అధ్యక్షులతో నాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేవు, పరిచయాలు కూడా లేవు. ఒక రాజకీయ పార్టీగా 2018 సంవత్సరం నేను విడిపోయి నేను ఉద్యోగానికి రాజీనామా చేసి 2018 సంవత్సరంలో న్యాయమూర్తి నుంచి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీలో చేరి ఆ రాజకీయ పార్టీలో పదవి తీసుకొని ఆ రాజకీయ పార్టీలో ఏదో ఒక విధంగా ఎదగాలి అని నేను ఏ రోజు ఆశించాల. ఒకవేళ ఆశించి ఉన్నట్టయితే అప్పుడే ఇంకో రాజకీయ పార్టీలో చేరి ఆ రాజకీయ పార్టీలో పదవి తీసుకొని ఉండేదేమో. బహుశా ఈ పార్టీకి నేను కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఉండేవాడినేమో.